ప్రకృతి కరుణ మీద ఆధారపడిన మన వ్యవసాయంలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, తిండి గింజలకి తాగే నీటికే కొరత ఏర్పడుతుంటే ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కర్లేదు. ఎండాకాలంలో పచ్చిమేతలు దొరకడం గగనం. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల మేత అవసరాలు తీర్చడానికి దాణాపై అధికంగా ఆధారపడుతున్నారు రైతులు. దీంతో 60 నుండి 70% అయ్యే మేత ఖర్చు 80 నుండి 90% వరకు చేరుకుంటోంది. ఖర్చు పెరగడమే కాదు, పోషకాలు సరిగా లభ్యం కాక పశువుల్లో ఉత్పాదకత తగ్గిపోతోంది. ఈ వేసవి కష్టనష్టాల నుండి పాడి రైతులు గట్టెక్కేదేలా? మేత ఖర్చులను తగ్గించుకుంటూనే పోషక విలువల్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయి అని ఆలోచిస్తే వ్యవసాయ వ్యర్థాలు చక్కని పరిష్కారంగా కనిపిస్తున్నాయి. మరి ఏ పంటల్లో ఎలాంటి భాగాలు ఇందుకోసం ఉపయోగపడతాయి, పశువులకు వాటిని ఎంత మోతాదులో అందించవచ్చో వివరిస్తున్నారు గన్నవరం పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య. ఈ వ్యవసాయ పరిశ్రమల ఉప ఉత్పత్తుల్లో ప్రధానంగా మనకి మొక్కజొన్న ఆధారిత పరిశ్రమల నుంచి వచ్చే ఉప ఉత్పత్తుల గురించి మొదట తెలుసుకుందాము. మొక్కజొన్న నుంచి స్టార్చ్ అంటే పిండి పదార్థాన్ని తీసేటటువంటి పరిశ్రమల్లో, అలానే మొక్కజొన్న నుంచి ఇథనాల్ని ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో మొక్కజొన్న పిప్పి, మొక్కజొన్న పొట్టు, మొక్కజొన్న స్టీప్ ద్రావణము, అలాగే మొక్కజొన్న గ్లూటియన్ మీల్ అంటారు. ఈ 4 రకాలైన ఉపోత్పత్తులు మనకి బయటకు వస్తూ ఉంటాయి. మొక్కజొన్న పిప్పి అనేది బాగా ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుందన్నమాట. ఈ పిప్పిలో పిండి పదార్థాన్ని తీసిన తర్వాత ఈ పీచు పదార్థము అలాగే ప్రోటీన్ ఉంటుంది. ఇది బాగా తడిగా ఉంటుంది, సుమారు 70% నీరు ఉంటుంది. దీనిని ప్రతి పశువుకి కూడా సుమారు 10 కిలోల వరకు కనుక మేపినట్లయితే మనం పచ్చగడ్డిని అలాగే దాణాని సుమారు 20% వరకు రైతు ఆదా చేసుకోవచ్చు. మొక్కజొన్న పొట్టు అనేది సాధారణంగా ఎండుగా ఉంటుంది, అంటే దీంట్లో 10% మాత్రమే నీరు ఉంటుంది. దీన్ని దాణా తయారు చేసేటప్పుడు 5 నుంచి 10% వరకు దాణాలో కనుక కలుపుకున్నట్లయితే మనం ఈ తౌడుని తగ్గించుకొని తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు అనమాట. మొక్కజొన్న స్టీప్ ద్రావణం నీరులాగా ఉంటుంది, మామూలుగా మనకి కుడితిలాగా కన్సిస్టెన్సీతో ఉంటుందన్నమాట. ఈ స్టీప్ ద్రావణం అనేది వాడేటప్పుడు మాత్రం రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్టీప్ ద్రావణం అనేది పులిసిపోయినటువంటి వాసనతో ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా కనుక పశువులు తాగితే ఆమ్ల అజీర్తి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టీప్ ద్రావణాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే పశువుకి దాణా యొక్క అవసరాన్ని మనం తగ్గించవచ్చు అనమాట. ఇది ఎలా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ మొక్కజొన్న స్టీప్ ద్రావణంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని విడిగా పశువుకి ఇవ్వడం అనేది మంచిది కాదు. దీనిని ఎండు గడ్డితో కలిపి కనుక ఇచ్చినట్లయితే, అంటే ఎండుగడ్డిని ముక్కలుగా చేసి దాన్ని ఎండుగడ్డిలో కలిపి కనుక ఇచ్చినట్లయితే పశువు బాగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా దీన్ని ఎండుగడ్డి మీద వరిగడ్డి మీద చల్లి కూడా మనం ఇవ్వచ్చు. నీటిలో కానీ అలాగే డైరెక్ట్గా కానీ దీన్ని ఇవ్వడం మంచిది కాదనమాట. ఒక పశువుకి ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్లు మాత్రమే ఇవ్వాలి. మొదట పశువుకి దీన్ని అలవాటు చేయాలి. ఈ స్టీప్ ద్రావణం అనేది 3 నుంచి 4 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. కాబట్టి ఈ రైతులు ఈ ద్రావణాన్ని తీసుకున్న తర్వాత వాటిని ప్లాస్టిక్ తొట్లలో కానీ లేదా కుండల్లో కానీ నిల్వ ఉంచుకోవాలి. అలాగే ఇనుప తొట్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిల్వ ఉంచకూడదు అనమాట. ఈ విధంగా ఎండుగడ్డితో కలిపి కనుక దీనికి వాడుకున్నట్లయితే దాణా ఖర్చుని సుమారు 20% వరకు మనం తగ్గించుకొని తక్కువ ఖర్చుతో పాల ఉత్పత్తి చేయొచ్చు అనమాట. ఇక మెయిజ్ గ్లూటియన్ మీల్ అనేది ఇందులో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోళ్ళకి దీన్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇది పశువులకి అంత ఉపయోగం కాదు. ఇక బార్లీ నుంచి మాల్ట్ తయారు చేసిన తర్వాత ముఖ్యంగా ఆల్కహాల్ తయారు చేసే పరిశ్రమల్లో మనకి బీరు పొట్టు అనేది కూడా మనకి లభ్యమవుతూ ఉంటుందన్నమాట. ఈ బీరు పొట్టు కూడా పీచు పదార్థము ప్రోటీను ఎక్కువగా ఉంటుంది, పశువులు చక్కగా ఉపయోగించుకుంటాయి. కానీ ఈ బీరు పొట్టును కూడా 10 కిలోల కంటే పశువుకి ఎక్కువగా ఇవ్వరాదు. ఎక్కువగా కనుక మేపినట్లయితే మరలా దీనిలో పోషక పదార్థాలు అసమతుల్యంగా ఉంటాయి కాబట్టి పశువుకి వేరే రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం 10 కేజీల వరకు మేపుకొని పశువుకి సుమారు దాదాపు 20% వరకు పచ్చగడ్డి దాణా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక పామాయిల్ ఆధారిత పరిశ్రమల నుంచి మనకి కొన్ని ముఖ్యమైన పదార్థాలు లభ్యమవుతాయి. వీటిలో పామ్ కెర్నల్ కేక్, అట్లానే పామాయిల్ స్లడ్జీ, పామ్ ప్రెస్ ఫైబర్ అనే 3 రకాలైన పదార్థాలు మనకి దొరుకుతాయి. ఉపోత్పత్తుల్ని పశువుల యొక్క మేపులో ఉపయోగించి తద్వారా మేపు ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఇక చెరకు ఆధారిత పరిశ్రమల నుంచి మనకు వచ్చే ముఖ్యమైన ఉపోత్పత్తుల్లో చెరకు దవ్వ
అంటారు. అంటే ఈ చెరకు ఆకుల్ని సాధారణంగా చెరకు గడలు నరికేటప్పుడు ఇవి వృధాగా పొలాల్లో పడేస్తూ ఉంటారు. ఈ చెరకు దవ్వని పచ్చిగా కానీ లేకపోతే ఎండుగా కానీ వాడుకోవచ్చు. బాగా ఎక్కువగా పచ్చి చెరకు దవ్వ దొరికేటప్పుడు దానిని సైలేజ్ పద్ధతి ద్వారా నిల్వ చేసుకొని రైతులు కనుక వాడుకున్నట్లయితే ఎక్కువ సీజన్లో ఒక్కసారి మొత్తం కూడా నిల్వించుకొని అది దొరకనప్పుడు క్రమంగా పశువులకి వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చెరకు దవ్వ ఎండిన తర్వాత కూడా ఈ రైతులు పొలాల్లో ఊరికే కాల్చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా వృధా కానియకుండా అదంతా కూడా సేకరించి వామి వేసుకొని దానిని మనం 50% వరకు ఈ సంపూర్ణ దాణాల్లో తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇక చెరకు సంబంధించినటువంటిలో చెరకు పిప్పి, దీన్నే బగస్సి అంటారు. ఈ చెరకు పిప్పి అనేది బాగా ఎక్కువగా లభ్యమవుతుంది, కానీ దీనిలో జీర్ణశక్తి బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చెరకు పిప్పిని కనుక వాడుకునేప్పుడైతే ముందుగా దాన్ని ఈ స్టీమ్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. స్టీమ్ ట్రీట్మెంట్ అంటే దాన్ని ఈ నీటి ఆవిరితో శుభ్రంగా ట్రీట్మెంట్ చేసి కానీ వాడుకోకూడదు. అది సాధారణంగా రైతుల దగ్గర అవకాశం ఉండదు కాబట్టి దీన్ని డైరెక్ట్గా కనుక వాడుకునే పని అయితే 4 కిలోల కంటే ఎక్కువగా పశువుకి వేయకూడదు. కూరగాయలు, పండ్లు పరిశ్రమల నుంచి మనకు దొరికే ఉప ఉత్పత్తుల్లో ముఖ్యమైనది టమాటా గుజ్జు. ఈ టమాటా రసం తీసిన తర్వాత పిప్పి మనకి మిగిలిపోతూ ఉంటుంది బాగా ఎక్కువగా. దీన్నే టమాటా పొమేస్ అంటారు. ఇది బాగా ఎక్కువగా ఈ టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్స్ దగ్గర మనకి బాగా లభ్యమవుతూ ఉంటుందన్నమాట. ఇది సాధారణంగా చాలా ఎక్కువ పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. దీన్ని మేపులో దాదాపు 35% వరకు కూడా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా రైతులు ఉపయోగించుకొని చాలా తక్కువ ఖర్చుతోటి పోషణ చేసుకోవచ్చు అనమాట. ఈ సిట్రస్ అంటే ముఖ్యంగా నిమ్మ, నారింజ సంబంధించినటువంటి ఈ జ్యూస్ తీసేటటువంటి పరిశ్రమల్లో కూడా పిప్పి మనకు బాగా లభ్యమవుతూ ఉంటుంది. మరి ఈ పిప్పి కూడా అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ పశువుల్లో పీచు పదార్థాన్ని జీర్ణం చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది కనుక ముఖ్యంగా దానిలో ఉన్నటువంటి సెల్యులోజు, హెమిసెల్యులోజు చక్కగా జీర్ణం చేసుకుంటాయి. ఈ పిప్పిని సాధారణంగా ఎండబెట్టి దీనిని పశువుల దాణాలో సుమారు 10 నుంచి 15% వరకు కూడా కలుపుకొని చాలా తక్కువ ఖర్చుతోటి దాణాను తయారు చేసుకోవచ్చు. ఇవి కాక అరటి గెలలలో తీసివేసినటువంటి అరటి పండ్లు కానీ అలాగే అరటి బోదెలు కూడా చాప్ చేసిన తర్వాత సుమారు 10% వరకు కూడా ఈ పశువుల మేపులో వాడుకోవచ్చు అనమాట. సగ్గుబియ్యం తయారు చేసేటువంటి పరిశ్రమల్లో మనకి ఈ కర్రపెండలం పొడి అనేది దొరుకుతూ ఉంటుంది. కర్రపెండలం పొడి అయిన కనుక అయినట్లయితే 10% వరకు కూడా మనం దాణాలో కలుపుకోవచ్చు. అలాగే పెండలం యొక్క ఆకులను కూడా మనం ఎండబెట్టి పొడి చేసి 5% వరకు దాణాలో కలుపుకోవచ్చు. ఇంకా ఈ మామిడి గింజ లోపల ఉన్నటువంటి టెంకె పదార్థాన్ని అలాగే చింతపిక్కలు లోపల ఉన్నటువంటి పదార్థాన్ని కూడా మనం పొడి చేసి సుమారు 5% వరకు మనకి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా మరి పశువుల యొక్క మేపులో వాడుకోవచ్చు అన్నమాట.